నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. పరీక్షలంటే భయమా? భయం లేకుండా పరీక్షలకు హాజరవ్వడం ఎలా? టెన్షన్ను తగ్గించుకునేందుకు ఏం చేయాలి? ముందు నుంచి ఎలాంటి శ్రద్ధ పెట్టాలి? ఇలాంటి సమాధానాలకు బాపూజీ హై స్కూల్ కరస్పాండెంట్ నవా ప్రభాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ఇలాంటి విషయాలు మరింత వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా మీరు కూడా సార్తో మాట్లాడి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంక ఈ మంత్ 13th నుంచి మనకి 10th పిల్లలకైతే పరీక్షలు ఉన్నాయి. అవును మేడం. సో ఫస్ట్ టైం వాళ్ళు ఒక ఎగ్జామ్ని దాటబోతున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? యాక్చువల్గా ఎగ్జామ్ అనేటువంటి పిల్లల్లో చిన్నప్పటి నుంచే భయం ఉండకూడదు. ఎందుకంటే యుద్ధానికి పోయేవాడు ఏ విధంగా తయారైపోతాడో ఎగ్జామ్కి రాసేయడానికి కూడా అదే విధంగా తయారై ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా పిల్లల్లో ఉపాధ్యాయులు నేర్పాలి, పేరెంట్స్ నేర్పాలి. ఆ విధంగా నేర్పినట్టు అయితే వాళ్ళు పిల్లలు ముందుకు పోగలుగుతారు. ఇది ఎగ్జామ్స్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాగలుగుతారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 9th క్లాస్ వరకు ఏంటంటే స్కూల్ వరకునే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో 10th అనేది ఇంకా మన హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా అది ఒక బేస్ పాయింట్ మనకి. సో ఈ పిల్లలు ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏమవుతుంటుంది, ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏంటి, టెన్షన్ అంటే ఫస్ట్ టైం ఫేస్ చేస్తుంటారు కదా ఎగ్జామ్కి. సో ఇలాంటి చాలామంది ఫియర్ ఎక్కువ పెట్టేసుకుంటారు, నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పేసి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే ఫియర్ అంటూ ఉండకూడదు. ఇంత క్రితం ఎగ్జామ్స్ ఏంటంటే డైలీ ఎగ్జామ్ ఉండేటువంటిది. ఇప్పుడు ఒక ఎగ్జామ్కు దాదాపు 4 days ఛాయిస్ ఉంది. 4 రోజులు ఛాయిస్ చదువుకోవడానికి అన్ని విధాల వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ మెథడ్ అంటే చాలా సిబిఎస్ఈ మెథడ్లో ఉన్నది. దానికి అనుకూలంగా ప్రతి ఒక్క ఎగ్జామ్ మెథడ్ కూడా పిల్లలకు అనుకూలంగా ఉన్నది. వాళ్ళు అట్లీస్ట్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఆ మెథడ్లో ఉన్నది కాబట్టి పిల్లల్లో ఎలాంటి ఫియర్ అనేటువంటిది పేరెంట్స్ కల్పించవద్దు, తర్వాత ఉపాధ్యాయులు కల్పించవద్దు. ఎప్పుడే కానీ మనం ఏం చేయాలంటే పిల్లవాడిని ఎప్పుడే కానీ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. ఎంకరేజ్మెంట్ చేసినట్టు అయితే వాళ్ళలో ఉత్సాహము పెరిగేసి నేను కాగలుగుతాను, నేను చదవగలుగుతాను అనేటువంటి స్థాయికి ఎదగలుగుతాడు. ఆ స్థాయికి మనం చేర్చవలసినటువంటి బాధ్యత మన పైన ఆధారపడి ఉంటుంది. మరి అదేవిధంగా మరి 10th క్లాస్ పిల్లలు ఈ టెన్షన్ తీసేసి వాళ్ళకి చదువు మీద కాన్సన్ట్రేషన్ వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? పిల్లల్లో తోటి పిల్లవాడిని గురించి ఎవరి పేరెంట్సే కానీ టీచర్సే కానీ తోటి పిల్లవాడితో పోల్చకుండా స్వతహాగా నువ్వు చేయగలుగుతావు, ఈ కార్యక్రమం నీవు సక్సెస్ కాగలుగుతావు అంటే తప్పనిసరిగా వాళ్ళలో ఉత్సాహం కలిగేసి నేను చేయగలుగుతానటువంటి నాకు ఇంతమంది ప్రోత్సహిస్తున్నారు, మమ్మీ డాడీ ప్రోత్సహిస్తున్నారు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తున్నారు ఉద్దేశం వాళ్ళు కలిగేసి ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. సరౌండింగ్స్ మెయిన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు బాపూజీ హై స్కూల్ రన్ చేస్తున్నారు. సో మీరు 100% సక్సెస్ రేట్ అనేది సాధిస్తున్నారు. సో అంటే మీరు 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు మీ స్కూల్లో? 10th క్లాస్కు మేము తల్లిదండ్రులతో సమావేశం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నటువంటిది మేమే ఆలోచించి మేమే పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడా మేమే వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేపట్టుకుని పేరెంట్స్ ఏంటంటే మా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేసిందే ఆ విధంగా పంపడం వల్లనే వాళ్ళు ఆ విధంగా దాదాపు 1987 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా నడుపుతున్నట్టు విద్యా సంస్థ అంటే బాపూజీ స్కూల్. ఎస్ సార్, 100% సక్సెస్ రేట్ అనేది సాధిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పేరెంట్స్ కూడా 10th క్లాస్ వచ్చేస్తుంది, నువ్వు 10th క్లాస్లో ఇంత పర్సెంటేజ్ తెచ్చుకో, నీకు అప్పుడు ఇంటర్లో మంచి సీట్ వస్తుందని చెప్పేసి ఇట్లా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది. అలా ప్రెజర్ పట్టడం కరెక్టేనంటారా సార్? ఆ ప్రెజర్ పడదు మేడం. ఎందుకంటే ప్రెజర్ పడడం వల్ల ఏంటంటే పిల్లవాడు ఎడ్యుకేషన్కు అంతరాయం కలుగుతుంది. వాడిని ప్రోత్సహించాలి కానీ మనం మాత్రం ఆ విధంగా డిస్కరేజ్ చేయొద్దు. నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టు అయితే నేను పలానా కాలేజీ చదివిస్తా, లేకపోతే ఇంకో కాలేజీ చదివిస్తా, బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కాలేజీ చదివిస్తా అనేటువంటి దానికంటే వాళ్ళు విద్యార్థులు ప్రోత్సహించడం, తల్లిదండ్రులు ప్రోత్సహించడం మంచిది. నువ్వు బాగా చదువుతావు అనేటువంటిది. ఇప్పుడు సపోజ్ ఎవరే కానీ మనం యుద్ధానికి పంపేటప్పుడు నువ్వు బాగా యుద్ధం చేయగలుగుతావు అని ఏ విధంగా సక్సెస్ఫుల్గా అతన్ని చేయగలుగుతామో ఈ విద్యా విధానంలో కూడా అదే విధంగా చేసినట్టయితే వాడు అభివృద్ధికి చెందేటువంటి అవకాశం 99% ఉంది. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకునే యావరేజ్ స్టూడెంట్స్ అలా పాస్ అవ్వాలనుకుంటే కనుక ఎగ్జామ్ ఏ విధంగా రాస్తే బెటర్ మార్క్స్ అనేది స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఎగ్జామ్ మెథడ్ ఇప్పుడు నౌ ప్రెసెంట్ 80 మార్క్స్ మేడం. 20 ఇంటర్నల్ మార్క్స్ ఉంటున్నవి. 80 మార్క్స్ 20 ఇంటర్నల్ మార్క్స్లో అట్లీస్ట్ ట్రై టు గెట్ ద అవి టీచర్స్ హ్యాండ్ ఓవర్ ఉండేవి, వాటి నోట్స్
వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళ కన్ఫిడెన్స్ అవన్నీ పెట్టేసి 20 మార్క్స్ ఇస్తారు. తర్వాత 80 మార్క్స్ ఏమో ఎగ్జామినేషన్ ఉంటుంది. దట్ 80 మార్క్స్ 20 మార్క్స్ పార్ట్ బి ఉంటుంది, 60 మార్క్స్ వచ్చేసి పార్ట్ ఏ ఉంటుంది. కాబట్టి 20 మార్క్స్ పార్ట్ బి చాలా చదువుకున్నవాడు ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు. తర్వాత నెక్స్ట్ దీంట్లో అట్లీస్ట్ దీంట్లో మార్క్స్లో 40% తెచ్చుకున్నా కానీ 80లో 50% తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పాస్ కాగలుగుతాడు. సార్ మరి ఇప్పుడు మేజర్ అంటే పిల్లలు ఇప్పుడు స్కూల్ డేస్ అంటే అయిపోతున్నాయి, ఇంక ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతా స్కూల్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి పేరెంట్స్ చూసుకోవాలి, ఎందుకంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్స్ కూడా క్లోజ్ చేసేస్తారు కదా. సో పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ చదివించాలి ఎగ్జామ్స్కి? పిల్లలు ఇంటి దగ్గర ఒక డిసిప్లిన్ కేవలము ఎగ్జామ్స్ వరకే ఉంచడం కాకుండా లైఫ్ లాంగ్ ఉంచేటువంటి స్థాయిలో పేరెంట్స్ ఉన్నట్టు అవుతే వాళ్ళు ముందుకు పోయేసి వాళ్ళ విద్యా విధానంలో కానీ ఉద్యోగ విధానంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యేటువంటి హోప్స్ ఉన్నవి. కాబట్టి తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ అనేటువంటి తప్పనిసరిగా అప్ టు వాళ్ళు ఉద్యోగంలో చేరేటువంటి స్టేజ్ వరకు వచ్చేంత వరకు పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి మేడం. ఇప్పుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే మేజర్ అంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ కూడా పిల్లలు ఉండేది స్కూల్లోనే. పొద్దున్న ఎప్పుడు వెళ్తే ఈ కాలంలో మార్నింగ్ ఎప్పుడు 8కి వెళ్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూడా మళ్ళీ 8 అవ్వే రోజులు అయితే వచ్చినాయి. ఇంకా 10th క్లాస్ అయితే మరీ ఘోరంగా ఈ ట్యూషన్స్ అని ఎక్స్ట్రా క్లాసెస్ అని అట్లా పెడుతూనే ఉంటారు. అంటే మరి వాళ్ళంతా ప్రెషర్ తీసుకుంటారు కదా సార్, అంతా ప్రెషర్ పెట్టడం కరెక్టేనా? ఏ పాఠశాలలో కూడా ప్రెషర్ లేదు సార్ మేడం. ఒక్కటి ఎందుకు చేస్తున్నాం అంటే పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ రిలాక్స్గా చదవని చెప్తుంటారు. ఏ సంస్థ అయినా ప్రతి ఒక్క సంస్థ ఏంటంటే పిల్లవాడిని అభివృద్ధి కోసమే కోరుతుంది, కానీ ప్రెజర్ చేయనట్టు ఏ విద్యా సంస్థ కూడా కోరదు మేడం. ఎందుకంటే నవ్ డేస్ ఏంటంటే పేరెంట్స్ అనడం మనకి కానీ దాంట్లో మాత్రం సరైనటువంటి వాస్తవం లేదు, అవాస్తవం అది. మీరు ఏ విద్యార్థిని అడిగినప్పుడు కూడా ఏ విద్యా సంస్థ గురించి చెప్పినా కానీ ఆ పిల్లవాడు ఏ విద్యా సంస్థలో చదివినా వాళ్ళు మాత్రం సున్నితంగానే సమాధానం చెప్తారు, అనుకూలంగా సానుకూలంగా. సార్ మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్క్స్ మనకి 20 ఇంటర్నల్ మార్క్స్ ఉంటే 80 మార్క్స్కి మనం ఎగ్జామ్ అనేది రాస్తాం. సో అంటే ఈ మన హ్యాండ్ రైటింగ్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా సార్, ఎగ్జామ్లో రాస్తే ఇట్లా కొంచెం ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేసేవి, మ్యాటర్ తక్కువ ఉన్నా కానీ మనం ప్రజెంట్ చేసే స్కిల్స్ బట్టి కూడా మనకి మార్క్స్ అనేవి పెడతాయి అంటారు కదా. సో ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏమి ఉండాలి సార్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎగ్జామ్స్? ప్రజెంటేషన్ స్కిల్స్ మీన్ రైటింగ్ తప్పనిసరి ఉండాలి, రీడింగ్ తప్పనిసరి ఉండాలి. ఆ రీడింగ్ రైటింగ్ తప్పనిసరి ఉన్నట్టు అయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అవుట్ ఆఫ్ స్కోర్ చేసేటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో స్కోర్ చేసి మేడం. దాని మించింది ఏం లేదు. పిల్లవాడు 10 సంవత్సరాలు చదివినట్టే తప్పనిసరి రీడింగ్ రైటింగ్ తప్పనిసరి వస్తుంది మేడం. దాంట్లో ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఎలాంటి అవకతవకలు లేవు, తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు 10th క్లాస్ కాని వాడు మిగతా ఎగ్జామ్కి ఎప్పుడు ముందుకు పోయినా కానీ వాడు ఎదగలేడు. సార్ మనం ఎప్పుడు వింటుంటాం కదా, అంటే లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఇది ఒక ఎగ్జామ్ రాసేస్తే 10th ఒకటి పాస్ అయిపోతే చాలు, లైఫ్ అంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది లేకుండా అని చెప్పేసి అది పేరెంట్స్ తర్వాత సొసైటీలో అనుకోవడమే కానీ అది మాత్రం వాస్తవం కాదు. ఓన్లీ ఫస్ట్ మెట్ ఎస్ఎస్సి. ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు పబ్లిక్ ఎగ్జామ్ రాయలే కాబట్టి పేరెంట్స్ కానీ తర్వాత సొసైటీలో కానీ 10th క్లాస్ రాని భయపెట్టిస్తుంటారు పిల్లల్ని, కానీ ఆ భయం అనేది వాళ్ళు కల్పించకూడదు. వాళ్ళకి ఏంటంటే సొల్యూషన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇది ఒక ఎగ్జామ్, ఇది స్టార్టింగ్, నీ జీవితం ఇంకా చాలా ముందు ఉన్నది ఫ్యూచరు. ఇది ఒకటి తొలిమెంట్ కాబట్టి తొలిమెంట్లో నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుతుంటావో మిగతా కూడా అదేవిధంగా సక్సెస్ కాగలుగుతావు అనేటువంటిది ప్రోత్సహించడము వల్ల వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. సరే ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే మనం చాలా చూస్తుంటాం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రాకముందే చాలామంది స్టూడెంట్స్ నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతానన్న భయంతో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత చూస్తే వాళ్ళ రిజల్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సూసైడ్ అనేటువంటిది రావద్దు మేడం. మనలో నిరుత్సాహం, విద్యార్థుల్లో నిరుత్సాహం ఎప్పుడు కల్పించకూడదు. ఉత్సాహం కల్పించేసి నువ్వు చేయగలుగుతావు అనేటువంటిది మన వాళ్ళలో కల్పించాలి. నువ్వు సక్సెస్ కాగలుగుతావు, సక్సెస్ కావనేటువంటి సమస్య లేదు. వాళ్ళు నిరుత్సాహపరిచినటువంటి భావన మనం కలిగించినట్టు అయితే ఆ సొసైటీకి దారి చేస్తుంది. ఈ సొసైటీకి చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పిల్లవాడిని ప్రోత్సహించి సొసైటీలో కానీ ప్లస్ పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ తోటి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతాడు. అలాంటి సొసైటీ చేసుకునేటువంటి ఛాయిస్ రాకూడదు పిల్లలు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు జీవితంలో ఎదిగి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ మనం డిస్కరేజ్ చేయొద్దు. డిస్కరేజే మెయిన్ కారణం దానికి. ఎస్ సార్.
సరే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ సంవత్సరం అంతా కష్టపడి చదివేసినా మనకు గుర్తున్నా కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి మొత్తం మర్చిపోతూ ఉంటారు ఆ టెన్షన్ వల్ల కానీ లేదా వేరే రీజన్స్ వల్ల కానీ పెన్ను పెట్టిన కదలదు మర్చిపోతూ ఉంటారు. అంటే ఇది టెన్షన్ వల్లేనా సరే ఇలా జరిగేది? టెన్షన్ మేడం, దానికి మెయిన్ ఏంటంటే టెన్షన్, బయట నుంచి టెన్షన్ రావద్దు, అతనిలో టెన్షన్ కలగవద్దు. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండాలి. కూల్గా ఉండేసి నేను స్వతహాగా నేను రాసి నేను పాస్ కలుగుతాను, నేను నా కాళ్ళపై నిలబడగలుగుతాను అనేటువంటి ప్రోత్సాహం వాళ్ళకు చేసినట్టు అయితే తప్పనిసరిగా అతను నిలబడగలుగుతాడు. సరే మరి ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు ఎగ్జామ్ మనకి ముందు రోజు ప్రిపరేషన్ స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి? మనకి ప్రిపరేషన్ అనేటువంటిది కేవలం పాఠశాలను జరిపితే కాదు, ఇంటికి పోయినా కానీ దాదాపు దయచేసి ఈ రోజుల్లో పాఠశాల కూడా ఏం చేస్తున్నారంటే మార్నింగ్ క్లాసెస్ అని పెడుతున్నారు. తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ అయిపోయేటప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ వరకు వాళ్ళు క్లాసెస్ కూడా నడుపుతున్నారు ప్రతి పాఠశాల. కాబట్టి వీళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కొంచెము రిస్క్ తీసుకొని వాళ్ళు చదివించకున్నా పర్వాలేదు, కానీ టైం టు టైం పాఠశాల పంపినట్టు అవుతే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విద్యా సంస్థ అయినా కానీ వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రాకులాడుతుంది, కానీ వాళ్ళ డిస్కరేజ్ గురించి మాత్రం ఏమాత్రం ప్రాకులాడదు. సార్ సరే ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టూడెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, వెళ్ళే ముందు చాలామంది లేట్గా వెళ్తూ ఉంటారు, ఎగ్జామ్ మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎగ్జామ్ ముందుకి ఎంత టైం ముందు మన ఎగ్జామ్ హాల్లో ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జామ్ 3 hours మేడం, 9:30 to 12:30. 9:30 to 12:30 హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళాలి మేడం. సెంటర్ దగ్గరికి పంపించినట్టు అయితే అక్కడ సెంటర్ వాతావరణం ఫస్ట్ డే హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళేసి ఆ సెంటర్ వాతావరణము, తర్వాత స్కూలు అట్మాస్ఫియరు అవన్నీ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లవాడు దాన్ని సాటిస్ఫై అయ్యేసి ఎగ్జామ్ ఫస్ట్ డే కొంచెం ఫియర్ కలుగుతుండొచ్చు, కాకుండా ఏంటంటే బాహ్య ప్రపంచం అంతా ఎంకరేజ్మెంట్ చేయాలి. అందరూ బాహ్య ప్రపంచం అంటే అందరూ వస్తారు, ఆ బాహ్య ప్రపంచంలో వీళ్ళంతా సక్సెస్ ఎంకరేజ్మెంట్ చేసినట్టు మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. సరే ఇప్పుడు మనం బాపూజీ హై స్కూల్ తీసుకున్నట్లయితే ఈ ఇయర్కి ఎంతమంది స్టూడెంట్స్ మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు సార్? ఈ సంవత్సరం వచ్చేసి మన దగ్గర 82 members అపియర్ అవుతున్నారు మేడం, పార్టిసిపేట్ అవుతున్నాయి 10th క్లాస్లో. 82కు 82 పాస్ అయ్యేటువంటి హోప్స్ ఉన్నాయి. 82 80 లాస్ట్ ఇయర్ 96 రాశారు, 96 పాస్. సో అంటే మన పర్సంటేజ్ రేట్ ఎంత సార్? దట్ 46 members అవుట్ ఆఫ్ 500 ఎబోవ్ వచ్చాయి మేడం. 500 ఎబోవ్ వచ్చాయి, తర్వాత 579 హైయెస్ట్ మార్క్స్ మేడం. 579 హైయెస్ట్ మార్క్స్. సో అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో మీరు అలా తీసుకువెళ్తున్నారు. సో అంటే మనం చాలా స్కూల్స్ చూస్తూ ఉంటాం ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ అనేది మీరు ఇందాక చెప్పారు ప్రెజర్త్ అనేది ఉండదు, కాకపోతే ఏమవుతుందంటే ఈ పిల్లలకి అనేది ఇంకా చదువు 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 దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇంకా 24 గంటలు ఇటు స్కూల్లోనే చదవండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ చదవండి అని చెప్పేసి పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ పోగొట్టేస్తున్నారు. పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ రప్పించాలంటే ఏం చేయాలి? వాళ్ళకు చదువు అనేటువంటిది కాకుండా అంటే ఇటు సపోజ్ ఒక వ్యక్తికి మనం ఒక విషయం చెప్తే ఈ విధంగా పాజిటివ్గా మూమెంట్ అవుతాడో అదేవిధంగా పిల్లవాళ్ళలో కూడా మనం పాజిటివ్గా తీసుకెళ్ళాలి, నెగిటివ్గా తీసుకువెళ్ళదు. పాజిటివ్ తీసుకుపోయినట్టు అయితే పిల్లవాడు దాన్ని అర్థం చేసుకొని ఇది నా కోసమే చెప్తున్నారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అనేటువంటిది వాళ్ళలో కలుగుతుంది. ఎప్పుడే కానీ వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి మనం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళతో స్నేహం చేయాలంటే వాళ్ళ ఏజ్ పోయినట్టు అయితే వాళ్ళు ఆ విధంగా మూమెంట్ కాగలుగుతారు. ఎందుకంటే కమాండింగ్ ఫవర్లో ఉండకూడదు, కమాండింగ్లో ఉంటే మాత్రం రాదు. కమాండింగ్ ఏంటంటే పిల్లవాడు ఎప్పుడు నా టీచర్ కమాండింగ్ చేస్తుంది, సార్ కమాండింగ్ చేస్తుంటాడు, తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ కమాండింగ్ చేస్తున్నారు, ఇంతమంది కమాండింగ్లో మీరు అన్నారుగా ఇంతమంది సొసైటీ చేసుకున్నట్టు అలాంటి దానికి దారి తీసేటువంటి ఆస్కారం ఆ విధంగా ఉండకూడదు. ఫ్రెండ్లీగా మూవ్మెంట్ ఉండాలి పిల్లలతో. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, పిల్లలతో నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంత ఫ్రెండ్లీగా ఉంటాను. అంత ఫ్రెండ్లీగా ఉండేసి వాళ్ళు సపోజ్ ఇంట్లో జరిగిన విషయాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ వచ్చి నాకు నిర్మోహమాటంగా చెప్తారు. అంతటి స్నేహాన్ని ఏర్పరచుకుంటాను నేను. సో ఫస్ట్ మనం చదువు చెప్పే కన్నా ముందు పిల్లలతో మనం ఒక స్నేహపూరితంగా ఉండాలి వాళ్ళతో మనం. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయితే వాళ్ళకి మనకి ఈజీగా అర్థం చేసుకుంటారు, ఈజీగా మూవ్మెంట్ అవుతారు, వాళ్ళు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటారు. తర్వాత ఎనీ సబ్జెక్ట్ టీచర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఇమీడియట్గా వచ్చి చెప్పేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఎస్ సార్. సార్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చూస్తే ఎగ్జామ్ టైంలోని లాస్ట్ మినిట్ వరకు కూడా బుక్స్ తిరిగేస్తూనే ఉంటారు సార్. సో అంటే ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా చదవడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయిపోవాలి, సెట్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ పోయిన తర్వాత
బ్రెయిన్లో మాత్రం చదువుకోవాలి, ఎస్ సార్. అంతేగాని అక్కడ పోయి బుక్ పడుతుందంటే ఉన్నది కూడా కొంచెం డ్రాప్ అవుతుంది. ఆ విధంగా కాకుండా పిల్లలు పేరెంట్స్ చదవండి అంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఏంటంటే వాళ్ళని స్వతహాగా వదిలేసేయాలి. చదువు విషయంలో వదిలేస్తేనే బాగుంటుంది. సపోజ్ ఒక సైనికుడు యుద్ధం చేయడానికి పోతాడు, ఆ సైనికుడు స్వతహాగా వాడు యుద్ధం చేయగలిగితేనే వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. మనం ఇన్స్ట్రక్షన్స్ పెట్టినట్టు అవుతుంది, సక్సెస్ కాలేడు కదా. ఇక్కడ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ పెట్టకూడదు, పిల్లవానికి ఫ్రీడమ్ వదిలేసేయాలి. ఫ్రీడమ్ వదిలేసి పిల్లవాడిని చదువు అనేటువంటిది చదవాలనేటువంటి సంకల్పాన్ని కల్పించాలి. అప్పుడు మాత్రం పిల్లవాడు అభివృద్ధి చేయగలుగుతాడు. అలాంటి అవతవకలు లేకుండా సక్సెస్ఫుల్ కాగలుగుతాడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి యూనిఫామ్ ఉంటుంది, కాకపోతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి సివిల్ వేసుకుని వెళ్తారు చాలామంది. అంటే దీని మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు, ఎలా రెడీ వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి, అంటే డ్రెస్ ఇన్ సెన్స్ ఎలా ఉండాలి సార్ ఎగ్జామ్కి, అంటే మనకి కంఫర్టబుల్గా. ఇప్పుడు డ్రెస్సింగ్ అనేటువంటిది గవర్నమెంట్ తీసేసి వేయడానికి ఆస్కారం లేదు. ఓన్లీ సివిల్ వేసి ఎగ్జామ్ రాసేటువంటి విధానాన్ని తెచ్చింది. ఎందుకంటే ఫీలింగ్ అనేటువంటిది పిల్లవాడు ఈ స్కూలు వీళ్ళు ఈ స్కూలు అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఉన్న సదుద్దేశంతో మాత్రమే సివిల్ డ్రెస్ కామన్ డ్రెస్లో పెట్టడం జరిగింది. దానివల్ల కొంచెం ఫీలింగ్ పోతుంది అనేటువంటి విషయం. సార్ కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? విజయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే అండి, సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడి మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో వీళ్ళు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ అంటే బాగా ఫియర్ గా ఉండండి. వాళ్ళు మా అబ్బాయి నాగార్జున స్కూల్ అక్కడ చదువుతాడు. ఈ ఎగ్జామ్స్ అంటే భయం పెట్టేస్తుంటారు అనమాట. ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి, సరే చాలా హార్డ్ గా వస్తాయి, పేపర్లు వస్తాయి. అసలు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు ఎగ్జామ్ అంటే భయపడిపోతారు. ఎగ్జామ్ అంటే పెళ్లి గురించి ఫీవర్ ఇష్యూ తయారైపోవడం, ఎగ్జామ్ అంటే తెలియ కూడా చేతులు చోట్ల పట్టడం జరుగుతుంది అనమాట. అదొకసారి ఎట్లా మనం చేయొచ్చు పిల్లల్ని, ఎలాగా అలా భయపెట్టాల్సిన అవసరం ఉందంటారా పిల్లల్ని? ఓకే సార్. ఎందుకంటే ఫస్ట్ పిల్లల్లో పరీక్ష అంటే భయం అనేటువంటిది మనము ఫ్రెండ్లీగా మూవ్మెంట్ వేసి వాళ్ళతో తీసేయాలి, వాళ్ళకి వెళ్ళి తీసేయాలి. ఇది ఈజీ మెథడ్. ఎందుకంటే మనము పరీక్ష ఉంది, నీకు పరీక్ష ఉంది, మనం ఇంట్లో ఒత్తిడి చేస్తుంటాము, పాఠశాలలో ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడి వల్ల ఏం చేస్తుంటే పిల్లవాడు నిరుత్సాహపడతాడు. కాబట్టి ఏంటంటే అది కలవకుండా వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేసినట్టు అయితే వాళ్ళు ఉన్నటువంటి ఫియర్ పోతుంది, వాళ్ళు ఫ్రీడంగా చదువుకోగలుగుతారు, ఫ్రీడంగా ఎగ్జామ్ రాయగలుగుతారండి. సార్ ఇప్పుడు అలానే మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి ఒక్కొక్క ఎగ్జామ్కి 4 days గ్యాప్ పడితే రీసెంట్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే 1 year చదివిన సబ్జెక్ట్ మొత్తం మనం ఈ 4 daysలో రివిజన్ చేసుకోవాలి. సో ఈ రివిజన్ అనేది ఏ విధంగా చేస్తే మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది? స్కోర్ అనేటువంటిది వీళ్ళకు స్వతహాగా వాళ్ళే నిర్ణయించుకోవాలి. నేను ఏ సెక్షన్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలుగుతాను, స్కోర్ చేయగలుగుతాను. అదేవిధంగా ఆ సెక్షన్లో దాదాపు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఈ రోజుల్లో ఎగ్జామ్ మెథడ్ ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇవ్వడం పడి ఆ విధంగా దాదాపు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 10 మార్క్స్ ఆ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. వాట్ బి 20-30 మార్క్స్. ఓన్లీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం 50 మార్క్స్ మాత్రం వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఆ 50 మార్క్స్ కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఎన్నిసార్లు వచ్చినాయి అనేటువంటిది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇంపార్టెంట్ లెసన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని కూడా కొంచెం సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లెసన్ ఏదైతుందో ఆ లెసన్ కొంచెం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితే తప్పనిసరిగా ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలి. మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్ ప్రీవియస్ పేపర్స్, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక 5 years లేదా 10 years వరకు ప్రీవియస్ పేపర్స్ అన్ని తీసుకుంటారు. అందులో ఏం కామన్ క్వశ్చన్స్ వచ్చినాయి అవి టిక్ పెట్టుకుంటారు, లేదా సార్ ఏదో క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారని చెప్పి అవే టిక్ పెట్టుకుని అవే చదువుతూ కొంతమంది ఎగ్జామ్కి వెళ్తారు. సో అట్లా ప్రిపేర్ అవ్వచ్చా? ఆ విధంగా రాయడం అవే వస్తున్నాయి అనమాట. మనం ఎప్పుడు అనుకోవద్దు. కాకుంటే దీనికి 20% మనం ఏది పర్సెంటేజ్ కేటాయించినట్టు అయితే మిగతా 80% బుక్ మీద కేటాయించాలి. ఆ విధంగా కేటాయించినట్టు అయితే మాత్రమే మనం ఇది అవుతాం. లేకపోతే డిపెండ్ అయ్యి 15 సంవత్సరాలు 10 years బిఫోర్ పేపర్స్ 5 years బిఫోర్ పేపర్స్ మనం ప్రిపేర్ అయినంత మాత్రాన అవి మళ్ళీ రిపీట్ అవుతాయని మాత్రమే అనుకోకూడదు, చెప్పలేము. ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సార్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే కీ పాయింట్స్ రాసి మ్యాటర్ ఏం రాసినా కానీ పాస్ చేసేస్తారని అపోహ కూడా ఉంది, లేదా ఎగ్జామ్లో ఇన్ని పేపర్స్ నింపాలి మినిమం చెప్పేసి అప్పుడు పాస్ చేసేస్తారని కూడా మనం వింటూ ఉంటాం. సో అది కరెక్ట్ నిజమేనా సార్? కాదు మేడం, అది సక్సెస్ఫుల్ కాదు, కాని పని. ఎందుకంటే తప్పనిసరిగా మ్యాటర్ ఉంటే మాత్రమే
పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు మాత్రం మార్క్స్ వేస్తారు. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు కూడా పాయింట్ టు పాయింట్ చూస్తుంటారు. పాయింట్స్ లేకుంటే మాత్రం మార్క్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి చూస్తుంది. కాబట్టి వాళ్ళు ఫాలో కావాలి, వాళ్ళు తర్వాత చేయాలంటే మ్యాటర్ ఉండాలి. సపోజ్ మళ్ళీ రివెరిఫికేషన్ కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేశారు, ఇంకోరు మళ్ళీ చెక్ చేస్తారు. వాళ్ళు కొడుతున్న ఏమిటి కదా మార్క్స్, ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక్కరు చేసేటువంటిది కాదు మార్క్స్. ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక్క స్టూడెంట్ ఉన్నారనుక, ఒక్క స్టూడెంట్ అన్ని సబ్జెక్టుల్లో క్లియర్గా ఉండలేరు. ఒక్క సబ్జెక్ట్ అనేది భయం అనేది ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి హిందీ అంటే భయం ఉంటుంది. సో ఏంటంటే మిగతా సబ్జెక్ట్లో టాప్ స్కోర్ సాధిస్తూ ఉంటారు, ఆ సబ్జెక్టులు ఎప్పటి నుంచి వెనుకబడి ఉంటారు. సో అలా మనకి ఏదన్నా ఒక సబ్జెక్టు మనకి కష్టంగా ఉంది అంటే దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి పాస్ అవ్వడానికి? ఇప్పుడు సపోజ్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం, 6 సబ్జెక్ట్స్లో ఓ సబ్జెక్టు కొంచెం ఉండొచ్చు, కానీ అది ఆ విద్యార్థి దృష్టి దాకా తీసుకురావద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ విద్యార్థి కంటే ముందు పేరెంట్స్ అంటారు మావాడు మ్యాథ్స్లో వీకు అంటారు. ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా నువ్వు చేయగలుగుతావు అనేటువంటిది ప్రోత్సాహం కలిగించాలి పిల్లలు. ఆ ప్రోత్సాహం కలిగించితే మాత్రమే వాళ్ళు అభివృద్ధి కాగలుగుతారు, వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఎందుకంటే ఆ క్రియేటివ్ ఎవరు కలిగిస్తున్నారంటే పేరెంట్స్ కలిగిస్తున్నారు. టీచర్ కూడా ఏం చేస్తాడంటే ఒక్కోసారి కోపం వచ్చేసి ఏం చెప్తాడంటే అరే నువ్వు చదవరు, నువ్వు మ్యాథ్స్లో చాలా వీక్ రా అనేటువంటిది అనేసరికి వాళ్ళు ఇంకా బ్రెయిన్లో కూర్చుని నేను చెయ్యను అనేటువంటి ఆస్కారం కలగడం జరుగుతుంది. అంతేగాని వేరే మాత్రం లేదు మేడం. అదే సార్, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ భయం లేకుండా అంటే ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి క్యారీ చేయాలి స్టూడెంట్స్? ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ప్యాడు, హాల్ టికెట్, తర్వాత నవ్వు ప్రజెంట్ ఎగ్జామ్ ఏదైతుందో నవ్వు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఆర్ స్టడీ మెటీరియల్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకెళ్ళి అక్కడ ప్రిపేర్ అవ్వడం మాత్రం. తర్వాత నెక్స్ట్ హాల్ టికెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ చూసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటువంటి విధానంలో నేను నా సక్సెస్కి వెళ్తున్నా అనేటువంటిది వాళ్ళు కల్పించాలి. నీ జీవితం యొక్క స్టెప్ దాటడం కోసం వెళ్తున్నావు కాబట్టి దాన్ని కల్పించేసి వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళని ఆశీర్వదించి తల్లిదండ్రులు పంపినట్టు అవుతే మాత్రం 99% సక్సెస్ అవుతారు. ఎస్ సార్, పంపించేటప్పుడు ఎలా ఎంకరేజ్ చేసి పంపిస్తూ ఉంటారు, వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పేరెంట్స్ కానీ receiving టీచర్స్ ఉండాలి. కానీ ఏం చేస్తారంటే ఎలా రాసావు అది ఇదని చెప్పి తిని టెన్షన్ పెడుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ నేను బాగా రాయలేకపోతే నేను బాగా రాయలేదని చెప్పి ఫీల్ అవుతుండి నెక్స్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తూ ఉంటారు. సో అట్లా అంటే పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఎగ్జామ్ బాగా రాయకపోయినా సరే? సరే, అది ఏమైతుందంటే పేరెంట్స్ ఏం చేస్తారు, రాగానే కనీసం రిలాక్స్ కోసం 10 నిమిషాలు వాళ్ళకు టైం ఇవ్వరు. రిలాక్సేషన్ వాళ్ళకు ఉండాలి పిల్లలకు. ఎగ్జామ్ రాసిచ్చాడు, రిలాక్స్ అయిన తర్వాత ఓ వాటర్ తాగిన తర్వాత ఓ గ్లాసు ఎగ్జామ్ ఏ విధంగా రాసావు, ఎట్లా రాసావు, అటెంప్ట్ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని దేనికి ఏ ఆన్సర్ రాసావు అనేటువంటిది వాళ్ళ సొల్యూషన్ క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ సొల్యూషన్ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడం కోసం ప్రోత్సహించేసి నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకో బిడ్డ అనేటువంటి ఉద్యానం కలిగించినట్టు అవుతే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఏ ఎగ్జామ్లో వాళ్ళు ఇది కాకుండా వాళ్ళు డే టు డే ఇవాళ రాసిన ఎగ్జామ్ కంటే రేపు ఇంకా ప్రోత్సాహంతో కలిగించినట్టు అయితే వాళ్ళు యాక్టివ్గా తయారయ్యేటువంటి ఆస్కారం ఉంది. సార్ ఫైనల్గా మీరు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కావాలి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడు ప్రతి ఒక్క క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ ఫాలో కావాలి, ఆ క్వశ్చన్స్ బైహెడ్ చేసేయాలి, ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ సొల్యూషన్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క లెసన్ చూసుకోవాలి. ఏ లెసన్లోకి వెళ్ళి మనకు వచ్చుతున్నట్టు కాకుండా లెసన్ టెక్స్ట్ బుక్ మొత్తం టోటల్ చదివితే మాత్రమే వాళ్ళు తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఇంకెందుకంటే 4 days టైం ఉంది కాబట్టి నువ్వు ఉన్నటువంటి సిలబస్ 4 parts డివైడ్ చేసుకోవాలి. 4 parts డివైడ్ చేసుకొని ఫస్ట్ డే ఒకటి, సెకండ్ డే ఒకటి, థర్డ్ డే ఒకటి, ఫోర్త్ డే ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా సక్సెస్ అయ్యేటువంటి హోప్స్ ఉన్నాయి మేడం. తర్వాత ప్రతి ఒక్కరూ విజయవంతులయ్యేటువంటి అవకాశం ఉన్నాయి మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకంటే 10th కాబట్టి చాలా డౌట్స్ అని ఉంటాయి. ఫస్ట్ టైం రాస్తున్నాం, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ చాలా క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.